Hello, friends, and my dear well wishers. Once again, welcome back to the GAN Simplify యూట్యూబ్ ఛానల్. ప్రపంచ కుబేరుడు మరియు ప్రపంచ ధనికుల జాబితాలో $433.9 బిలియన్ మొదటి స్థానంలో ఉన్నటువంటి ఎలాన్ మస్క్కి కెనడా పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ కెనడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. టెస్లా మరియు స్పేస్ ఎక్స్ లాంటి అతిపెద్ద కంపెనీలకు సీఈఓగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ 3 దేశాల పౌరసత్వాలను కలిగి ఉన్నారు. మొదటిది సౌత్ ఆఫ్రికా పౌరసత్వం. ఇది 1971లో తను సౌత్ ఆఫ్రికాలో జన్మించినందున బై బర్త్ తను ఈ సౌత్ ఆఫ్రికా పౌరసత్వాన్ని తీసుకోవడం అయితే జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. మరి సెకండ్ వచ్చేసి కెనడా పౌరసత్వం. ఇది 1989లో తన తల్లి ద్వారా పొందగలగడం అయితే జరిగింది. మరి మూడవది వచ్చేసి అమెరికా పౌరసత్వం. ఈ అమెరికా పౌరసత్వం 2002లో పూర్తిగా అమెరికా వచ్చి స్థిరపడిపోవడంతో ఈ అమెరికా పౌరసత్వాన్ని పొందగలిగాడు. సో ఈ విధంగా ఎలాన్ మస్క్ దగ్గర ప్రస్తుతం 3 దేశాల పౌరసత్వాలు ఉన్నాయి. ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ను 2,80,000కు పైగా కెనడా పౌరసత్వాన్ని వదిలేయాలని 2,80,000కు పైగా కెనడా ప్రజలు ఆ పిటిషన్పై సంతకాలు చేశారు. ఇలా కెనడా ప్రజలు ఎలాన్ మస్క్కు వ్యతిరేకం అవ్వడానికి కారణాలు చూస్తే, మొదటగా ఎలాన్ మస్క్ బిలియనియర్ స్టేటస్తో కెనడా దేశ రాజకీయాల్లో తలదూర్చడం. రెండవది వచ్చేసి అమెరికా ఎలక్షన్స్ టైంలో ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్తో కలిసి పనిచేయడం, మరి అదేవిధంగా తనకున్న ధనబలంతో ఎలక్షన్స్ను ప్రభావితం చేశారని కెనడా ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ మూడవది వచ్చేసి అమెరికా ఎలక్షన్ సమయంలో ఎలాన్ మస్క్ ట్రంప్తో కలిసి పనిచేయడంతో పాటు అమెరికా రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తూ ఎలక్షన్స్ టైంలో డొనాల్డ్ ట్రంప్కి ఒక కీలకమైన సలహాదారుడిగా ఉన్నారు. ఈ విధంగా కెనడా ప్రజలంతా ఎలాన్ మస్క్ను కెనడా దేశ అభివృద్ధికి ఆటంకంగా భావిస్తున్నారు. ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇమిగ్రేషన్ పాలసీని కూడా ఫుల్గా సపోర్ట్ చేయడం కెనడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అంతేగాక కెనడా ఇంపోర్ట్స్పై అమెరికా గవర్నమెంట్ అనగా ట్రంప్ వేసినటువంటి 25% టారిఫ్ను సపోర్ట్ చేయడం, ఈ విధంగా కెనడాకి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఎలాన్ మస్క్ ద్వారా లభించే సపోర్ట్ను కెనేడియన్స్ తమ దేశ అభివృద్ధికి ఆటంకంగా భావించారు. సో ఇక్కడ ఈ కెనేడియన్స్ ద్వారా పెట్టినటువంటి పిటిషన్స్కి ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి సమాధానం చూసినట్లయితే, కెనడా దేశం అనేది నిజమైనది కాదన్నారు. మరి అదేవిధంగా ఈ పిటిషన్కి కెనడా ప్రజల ద్వారా ఎంత ఆదరణ లభించినా ఈ పిటిషన్ ద్వారా లీగల్గా తన పౌరసత్వానికి ఏ ఆటంకం కలగదన్నారు. అదే సమయంలో చాలామంది కెనేడియన్స్ అమెరికా ట్రిప్ను క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతోపాటు అమెరికా ద్వారా తయారు చేసినటువంటి వస్తువులను కూడా కెనడాలో బాయ్కాట్ చేయడం మొదలెట్టారు. సో ఇక్కడ ఎలాన్ మస్క్ సిటిజన్షిప్ రద్దు చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కెనడా గవర్నమెంట్ తన దేశ పౌరసత్వాన్ని తొలగించాలంటే ఆ వ్యక్తి పౌరసత్వానికి ఒకే ఒక్క లూప్ హోల్ ఉంది. అదేంటంటే ఆ వ్యక్తి పౌరసత్వానికి అప్లై చేసుకుంటున్న సమయంలో ఫేక్ డాక్యుమెంట్ సహాయం తీసుకున్నట్లయితే ఆ పౌరసత్వం రద్దు చేసే అధికారం కెనడా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఎలాన్ మస్క్ విషయంలో అలా ఏం జరగలేదు. కాబట్టి ఎలాన్ మస్క్ కెనడా పౌరసత్వాన్ని రద్దు చేయడం అనేది సాధ్యం కాదు. సో కెనడా ప్రజలు ఎన్ని పిటిషన్స్ పెట్టి ఎంత డిమాండ్ చేసినా ఎలాన్ మస్క్ మాత్రం ఈ కెనడా పౌరసత్వాన్ని తనకు అవసరం లేదంటూ వదులుకుంటే తప్ప తన నుండి ఈ కెనడా పౌరసత్వాన్ని ఎవరు వేరు చేయలేరు. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి అదేవిధంగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.